హృదయమును మార్చి మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేను వెదకి రక్షించితివి వెదకి రక్షించితివి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నే పాపము తోడా చింతించి వగయుచుంటే నే పాపము తోడా చింతించి వగయుచుంటే కల్వరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమలను ఉంది నందిడిపించితివి ఉంది నందిడిపించితివి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయా ఓదార్చి ఆదుకొంటివయా నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతును స్తుతి పాత్రగా ఆరాధింతును యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతే లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైతే లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయా నీ స్వరమే నా స్వాస్థ్యమయా నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ నీకర్పించగలను
ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నా అందరికి ఉన్నారండి. ఉన్నాను సిస్టర్. కొంచెం కట్టుగా వస్తుంది సిస్టర్ పాట. మీరు బాగా పాడుతున్నారు కానీ కొంచెం అదే ఒకసారి మీది కట్ అవుతుంది, ఒకసారి పాపది కట్ అవుతా ఉంది. సరే చక్కగా పాట మనోనేత్రాలు తీరి కట్టిన హృదయం మార్చినని చక్కని పాట పాడిన సిస్టరు వాళ్ళ పాపకు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఇప్పుడు మన వాక్య భాగంకి వస్తున్నాము. ఎస్తేర్ సిస్టరు మనకు వాక్యం అందిస్తారు. వందనాలు సిస్టర్. ఎస్తేర్ సిస్టర్ వందనాలు సిస్టర్. వందనాలు. వాక్యం చెప్పు. ప్రభు దీనిలైన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఒక విలువైన సమయాన్ని మనకు కాదు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు. వందనాలు ఎస్తేర్. వందనాలండి. వీడియో పెట్టుకోమా కొంచెం. లాస్ట్ టైం మనం చెప్పిన వాక్యం గుర్తుందా ఏమైనా? ఉండకపోవచ్చు, చేస్తే ఒకవేళ గుర్తొచ్చిందేమో. యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేసాం. యాకోబు సమస్త కీడులలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, మిమ్మల్ని కూడా తప్పిస్తాడు, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు నన్ను పోషించిన దేవుడు అని యాకోబు అనుభవించిన సమస్త కీడులేంటో ఒక 7 రకాల కీడులు మనం చూసాం. ఆయనే కాదు, అలాంటి కీడులు, బాధలు, శ్రమలు మన జీవితంలో కూడా రిలేటెడ్ గా ఉన్నట్లు మనం అయితే ప్రభు చిత్తాన ప్రభు ప్రేరేపణను బట్టి ఈ దినము మరొక సందర్భం ఆయన జీవితంలో ఉండగానే మనం ధ్యానం చేసి తీసుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం. ఎవరన్నా తీస్తే చదవండి. మళ్ళీ 36, 42 అనా? 42, 36. 36. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు. ఏసేబు లేడు, బెన్యామీను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నామని వారితో చెప్పాను. 28వ వచనం. అయితే అతడు నా కుమారుణ్ణి మీతో కూడా వెళ్ళనీయను, అతడు అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు హోమ మార్గం ఇతనికి హాని సంభవించిన ఎల్లా నరసని వెంట్రుకల గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. 28వ వచనం మధ్యలో నుంచి నేను చదువుతాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకరితోనొకడు. కొలసీలు రాసిన పత్రిక పుస్తకుడైన పౌలు కలిసి కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారునైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభునకు భయపడుచు శుద్ధాకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించు, పక్షపాతం ఉండదు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 11 వరకు చదువుకున్నాం. రోమాపత్రిక ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదు. కాబట్టి ఆయన రక్తం వలన అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం చేయగా. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ ప్రభువా, పూజార్హుడా, పూజనీయుడా, యోగ్యుడు అయిన మా ప్రియ ప్రభువా, మా రక్షణకర్త, నీ ఘనమైన నామమును బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదే కాలం నుంచి ఇప్పటి వరకు ప్రార్థించిన ప్రతి విడను బట్టి నీకు స్తోత్రాలు. అనేక విషయాలు నీ సన్నిధిలో చేరి వచ్చి నీ పాదములు పట్టుకొని గోజాడుచుండగా ప్రతి విన్నపాన్ని మీరు వింటున్నారు, ఆలకిస్తున్నారు. బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా, రక్షించలేనంత కొరత కాలేదు నా హస్తములు, విననేరనంత మందము కాలేదు నా చెవులన్నం. ప్రతి హృదయాన్ని, ప్రతి మనిషిని దృష్టించి చూస్తున్న దేవుడివి. ప్రతి ప్రార్థనను నువ్వు వింటున్న దేవుడివి. తప్పగా నువ్వు జవాబు దయచేస్తూ అనేక కార్యాలు జరిగిస్తున్న దేవుడివి. బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎప్పటికీ అయినను మేము రుణస్తులమే, బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలం వేళలో మరి వాళ్ళే చేరి రావటానికి అనుకూలపరిచిన అందరిని బట్టి నీ వందనాలు, స్తోత్రాలు. ఇంకా చేరి రావాలని ఆసక్తి కలిగిన వారిని నడిపించండి. పరిస్థితులు అనుకూలపరచిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ వాక్యంతో సంధించండి ప్రభా. కలిగిన నీ వాక్యము మా జీవితాలకు సరి చేసుకోవటానికి, మరి ఎక్కువగా నీకు దగ్గరగా ఉండటానికి, రూపాంతరం చెందటానికి ఎంతో శ్రేష్టమైనది. నీ జీవవాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని కురుపండి. చదవబడిన వాక్యము నీదయ్యండగా ప్రభా. మానవుని శక్తి సిద్ధపాటు సరిపోయింది కాదు. నీ విలువైన మాటలను నీవు మాత్రమే మాట్లాడండి. సిలువ చాటున మరుగుపరచండి. శరీరంలో బలహీనతగా ఉండగా నీవే నెమ్మదిపరచమని, నీ సిలువ చాటున మరుగుపరిచి నీ బోరగా వాడుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కులుగా వినయమై వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రేమ వందనాలమ్మా. ఆది కాండం 42వ అధ్యాయం 36వ వచనంలో నేను మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పింది.
యాకోబు జీవితంలో ఈ పరిస్థితి ఎలాగుంది? యాకోబుకి ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా కాదు కదా, ప్రతికూలంగా ఉంది. ఎందుకుంది ప్రతికూలంగా? తను ప్రేమించిన బిడ్డలు తనకేమవుతున్నారు? దూరం అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో దూరం అవుతున్నారు, కొన్ని సందర్భంలో దూరం చేస్తున్నారు కదా. 2 విధాలుగా ఈ సందర్భాన్ని. అయితే ధైర్యంగా ఉండవలసిన యాకోబు ఏమవుతున్నాడు? ఇక్కడ భయపడుతున్నాడు. పరిస్థితుల వైపు, పరిస్థితులను సరిచేయగలిగిన మన దేవుడు ఉండగా బిడ్డల విషయం వచ్చేలేకే యాకోబు పరిస్థితుల వైపు చూస్తున్నట్టు ఇక్కడ కనబడు. ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? సాతాను మనం ఎంత ఆత్మీయ జీవితంలో ఎంత ముందున్నా మనని బాగా ఇబ్బంది పెట్టగలిగిన ఒకే మెయిన్ రీజన్ ఏముంటది? ఎక్కువగా బిడ్డల మీద దాడి. మీరు ఎందులోనూ వంగరు అనుకుంటే ఆ ప్రభావం బిడ్డల మీద. ఇక్కడ ఈయన పరిస్థితులన్నీ ఎలాగున్నాయి? ప్రతికూలంగా. పరిస్థితులు యాకోబుకి ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా. ఈ దినాలలో తల్లిదండ్రులకి బిడ్డలు ప్రతికూలంగా ఉంటున్నారా, అనుకూలంగా ఉంటున్నారా? మనం చూస్తున్న సమాజం కానీ, మనం చూస్తున్న సంఘాలలో కానీ, మనం ఉంటున్న కుటుంబాలలో కానీ, మనము కలిగి ఉన్న బిడ్డలు లేదా మనమే బిడ్డలై ఉన్నామేమో తల్లిదండ్రులు. ప్రతికూలంగా ఉన్నామా, అనుకూలంగా ఉన్నామా కదా? యాకోబు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? అన్నదమ్ముల క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని యోసేపును పంపిస్తే వెళ్ళిన యోసేపు ఇంక తిరిగి రాలేదు. సంరక్షించవలసిన అన్నలు ఏమయ్యారు? పెట్టేశారు. ప్రేమించవలసిన అన్నలు ద్వేషించారు. కాపాడవలసిన అన్నలు వారే అతన్ని కష్టం, ఆపద వాటిల్లేలా. తను ఎంతగానో ప్రేమించిన తన కుమారుడు ఏమయ్యాడు? తన కంటికి దూరం అయ్యాడు. అయితే ఇప్పుడున్న బెన్యామీను కదా, రాహేలు సంతానం తన అతిగా ప్రేమించి 20 సంవత్సరాలు కొలువు చేసి పొందుకున్న భార్య బిడ్డలు కదా. బెన్యామీను కూడా దూరం చేస్తారా మీరు? షిమ్యోనునైతే అక్కడ పెట్టొచ్చారు కదా. నాకైతే ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగానే, ఇప్పుడున్న పరిస్థితులు మనకు ప్రతికూలంగానే ఉన్నాయి కదా. సువార్త ప్రకటించటానికి లేని దినాలు, కరపత్రిక పంచటానికి లేని దినాలు. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి? ఎవరి ద్వారా వచ్చినాయి? మనం అనుకుంటాం సువార్త ఎక్కువ విస్తరిస్తుంది, వారు తట్టుకోలేక మన మీదకి దాడి చేయటానికి ఇట్లా చేస్తున్నారు. ఇందులో మన లోకం లేదా? పాట పాడుకుంటాం కదా మనం, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ. సువార్త ప్రకటించవలనని భారం ఉన్నదా, ప్రయాసం ఉన్నదా అని మీరు పాట విన్నారో లేదు? ఏమంటున్నాడు పౌలు భక్తుడు? అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల ఎవరికి శ్రమ? అవకాశం ఉన్నప్పుడు, సువార్త ప్రకటించవలసినప్పుడు మనం ప్రకటించలేదు, మనం చేయవలసినంత పని చేయలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? మనకి శ్రమ వచ్చింది. ఈ శ్రమ నుండి మనం ఎలా బయటికి రావాలి? పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి అని అలాగే ఉండిపోదామా? ఆలోచన. అయితే
ఈ ప్రతికూల పరిస్థితులు యాకోబు జీవితంలో ప్రభు అనుమతించాడు, మన జీవితాల్లో కూడా అనుమతించాడు. అయితే దీనికి సమాధానం, పరిష్కారం అన్ని మన దేవుడు. అయితే పరిస్థితుల వైపు చూసిన అతను కొంత బలహీనుడయ్యాడు, ప్రభు మీద ఆ సమయంలో ఆధారపడలేకపోయాడు, ప్రభు ఉద్దేశాలను ఆయన ఆ సమయంలో కనుగొనలేకపోయాడు కదా. మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు ఇర్మియా 29:11 ఉంటాయి. మేలు కొరకే కానీ కీడు కొరకు కానీ రానున్న దినాలలో మీ కొరకు నేను ఉద్దేశించిన. యాకోబుకి ఈ పరిస్థితి తెలియదు, తర్వాత జరగబోయేదేందో మనకు కూడా ఇప్పుడున్న పరిస్థితులు మనకి అందరికీ ప్రతికూలంగానే ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఉండొచ్చు, మన ఆర్థిక స్థితిలో ఉండొచ్చు. ఏ స్థితిలోనైనా సరే ప్రతికూల పరిస్థితులు దాటుకున్న తర్వాత ప్రభు మనకి సంతోషాన్ని ఇస్తాడు. అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే మన భక్తి జీవితం కనపడాలి. ఏవు పరిస్థితులు ఎలాగున్నవి? ప్రతికూలంగానే, ఏది అనుకూలంగా లేదు. కానీ తాను దాటుకున్నప్పుడు తన పరిస్థితులు ఆనందంగా, అనుకూలంగా కదా. ఇక్కడ తన కుటుంబంలో ఉన్నవారు ప్రతికూలంగా ఉన్నారు. ఈ దినాల్లో తల్లిదండ్రులను మోసం చేసే బిడ్డలు ధైర్యంగా, ఏ తల్లిదండ్రులు మా బిడ్డలు ఏ తప్పు చేయరు అని ధైర్యంగా ఉండటానికి కూడా లేని దినాల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. ఇక్కడ కుమారులు తండ్రిని ఏం చేశారు? మోసం, అబద్ధం చెప్పారు, తండ్రిని బాధ పెట్టారు, తండ్రిని వేదనకు గురి చేశారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా అలాంటి దినాలు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి ప్రజలు కూడా. దావీదు గుహలో ఉన్నాడు, అప్పులున్నవారు, బాధలున్నవారు అందరూ వచ్చారు. నీవే మాకు దిక్కయ్యా, నీవే మమ్మల్ని కాపాడాలి, నీవు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, నీవే మాకు అని చెప్పి కొంతమంది జనాంగం వచ్చి తనని ఏం చేశారు? తననే అధికారిగా నియమించుకున్నాడు. ఏంది? అతనే సౌలు చేత తరమబడి అతనే దాక్కుంటుంటే అప్పుల బాధల్లో ఉన్నవారు, ఆ పరిస్థితులు బాగాను వారు అందరూ చేరి వచ్చి తనను నాయకుడిగా ఆ సమయంలో ఎన్నుకున్నారు. అయితే ఒకనొక సమయంలో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? దావీదు భార్యను, దావీదు బిడ్డలను, అక్కడున్న వారితో పాటు కలిసి ఉన్న భార్యను, బిడ్డలను తీసుకొని వెళ్ళినప్పుడు దావీదు మీదకి ఎవరే రాళ్ళు వేసారు కదా, వారే ఎలాంటి వారు? నీవే మాకు దిక్కు అని ఆయన ఆశ్రయించిన వారు. ఆయనకే ఏ దిక్కు లేక గుహల్లో ఉంటే అలాంటి వ్యక్తికి ఎవరైనా వస్తారా? ధనమున్న దగ్గరికి వస్తారు, గొప్ప వ్యక్తికి వస్తారు, మేలు చేయగలిగిన వ్యక్తికి వస్తారు, ఆపద నుండి విడిపించగలిగిన. కానీ అలాంటి వారు కాదు. ఆయనే కష్టపడుతుంటే అలాంటి సందర్భంలో కూడా ఆయన వచ్చి ఆయన్ని ఆశ్రయించి చివరికి ఏమవుతున్నారు? అదే దావీదు మీద అదే ప్రజలు రాళ్ళు వేస్తున్నారు కదా. ఇక్కడున్న కుటుంబంలో వ్యక్తులు యాకోబుకి ప్రతికూలంగా ఉన్నారు, అక్కడున్న దావీదుకి అక్కడున్న ప్రజలు ప్రతికూలంగా ఉన్నారు. పరిస్థితులు కూడా ప్రతికూలంగానే అయితే చేరి వచ్చిన మనందరినీ ఒకసారి ఆలోచించుకున్నాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ప్రతికూలంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడే మనకు ప్రతికూలంగా ఉంటే మన జీవితాలు ఏమవుతాయి అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నాం. అయితే ఈ వృత్తాంతం మీరందరూ బాగా ఎరిగిన వారే. అయితే కొన్ని మాటలు ఆయన జీవితంలో మరికొన్ని ధ్యానం చేసి ముగించుకుందాం. 42వ అధ్యాయం మొదట్లో చూసినట్లయితే, ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు వీరేలా ఒకరి ముఖము ఒకరు చూసుకొనిచున్నారని తన కుమారులతో నేను. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? ఇక్కడ యాకోబు వాళ్ళకి ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. కరువు వచ్చింది. యాకోబు ఏమంటున్నాడు? ధాన్యం ఐగుప్తులో ఉందని తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు అంటున్నాడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకొనిచున్నారు అని తన కుమారులతో అంటున్నాడు. నిజమే, మనం తీర్చలేని సమస్య, తీర్చలేని శ్రమ,
మన వల్ల కానిది, పరిష్కారం మనకి కనబడనిది, పరిష్కారం మనకి లేనిది ఒకటి మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? ఒకరి మొక్కలు ఒకరు చూస్తాం. కుటుంబంలోనైనా మనం చేయలేనిది వచ్చినప్పుడు మాటలు ఏం రావు కదా, ఏంటి పరిస్థితి ఇలా వచ్చింది అని మాట్లాడుకోవటానికి మాటలు కూడా రాక ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటాం. సంఘంలో పరిస్థితులు కూడా మనం చేయగలిగింది ఏమీ లేకపోవచ్చు, ఏ పరిస్థితిని మనం చక్కజేయలేకపోవచ్చు. అలాంటి సందర్భం మనం ఏం చేయలేక ఒకరు మొక్కలొకరు ఇప్పుడున్న దేశంలో పరిస్థితులు కూడా మనం అంటూ ఏం చేయలేం కదా, చూసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంతే. ఇక్కడ వీరికి ఏమొచ్చింది? కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యకి పరిష్కారం కావాలి. ఎక్కడ దొరికింది? అయితే యాకోబు చెప్తున్నాడు ఎక్కడ దొరికింది? ఐగుప్తులో. అయితే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మరియు అతడు చూడండి, ఐగుప్తుల్లో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావ బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పగా. 3వ వచనం ఒకసారి గమనించండి. యోసేపు 10 మంది అన్నాడు ఐగుప్తులో ధాన్యం కొనుగోయింది. యాక్చువల్ గా పైన 2 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు అక్కడ యాకోబు కుమారులు అని రాయించవచ్చు కదా, ఎవరు రాయించాడు? యోసేపు 10 మంది అన్నలు అని రాశాడు. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటి? ఇక్కడ ఆడ ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో తండ్రి కుమారులు ఉన్నారు. భౌతికంగా లేని వ్యక్తి ఎవరు? యోసేపు. ఒకవేళ వారు యోసేపు చనిపోయాడని ఒకవేళ తండ్రి మర్చిపోయినా, అన్నదమ్ములు మర్చిపోయినా, ఎవరు మర్చిపోలేదు, ఆ కుటుంబంలో ఆ వ్యక్తి అని దేవుడు ఇక్కడ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నాయనను రాయించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. యాక్చువల్ గా ఆ సందర్భంలో మాట్లాడుతుంది యాకోబు కుమారులు అని రాయించవలసిన మన ప్రియ ప్రభు యోసేపు 10 మంది అన్నలు అని రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే వారికి ఇప్పుడు కరువు వచ్చింది, లేదా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో తెలుసు, మార్గం ఎటో తెలుసు, కానీ ఆ సమస్య పరిష్కారాన్ని తీర్చేదెవరో ఈ సందర్భంలో వారికి తెలియదు. అయితే దేవునికి తెలుసు కదా ఆ సమస్య పరిష్కారాన్ని ఎవరు తీరుస్తారో, యోసేపు తీరుస్తాడు కదా. ఏ పరిస్థితి అయినా ఎక్కడికి వెళ్ళాలో కదా అక్కడికే వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం. యోసేపు దగ్గరికే వెళ్ళాలి, యోసేపే వారు పరిష్కారం అని ప్రభు ఇక్కడ యోసేపు అన్నలు అని రాయించడానికి ప్రభు ఇష్టపడ్డాడేమో అని నా తలం. చూడండి, యాక్చువల్ గా మీరు కూడా మరొకసారి ధ్యానం చేయండి. నిజంగా 2 సందర్భములు 2 వచనాలలో మాట్లాడిన యాకోబు, దేవుడు వెంటనే అక్కడ యాకోబు కుమారులు అని రాయవలసిన ప్రభు యోసేపు అన్నలు అని రాశారు కదా, 10 మంది అన్నారు. సమస్య మనకు రావచ్చు, సమస్య మార్గం లేదా ఎలాగ పరిష్కారం అయిద్దో అనేది మనకు తెలియవచ్చు, కానీ అది పరిష్కారం చేసేవాడు ఒక్కడే కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరి ఎవ్వడను ఎక్కడ నిత్య జీవంలోకి ప్రవేశం చేయడు కదా, లేదు కదా. మన సమస్యకైనా, మన శ్రమకైనా, మన పరిష్కారమైనా మన ప్రభు ఒక్కడే మనకి మార్గం. ఇప్పుడు ఈ కుటుంబంలో భౌతికంగా వారి దగ్గర లేడు, కానీ దేవుని ఉద్దేశంలో వారు మర్చిపోవచ్చు, కానీ ప్రభు వారిని యోసేపుని మర్చిపోలేదు. అందుకే ఆ ఉద్దేశంలో రాయించడానికి ప్రభు ఇష్టపడి ఉండొచ్చు. అంతేకాదు వారి పరిష్కారం, వారి సమస్యకు పరిష్కారం యోసేపు అనేది అక్కడ తెలియచేయడానికి రాయబడి ఉండొచ్చు. ఎంత విశేషం కదా. అయితే ఏమంటున్నాడు?
అయినను ఇతనికి హాని సంభవించునేమోనని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీనుని అతనిని అన్నలతో పంపిన వాడు యోసేపును కోల్పోయిన యాకోబు మళ్ళా ఎక్కడ బెన్యామీను కూడా కోల్పోతాడేమోనని బాధపడి మ్యూట్ చేసుకోండి మా దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అంటే ఆ సందర్భం జరిగిన అర్థమైందా మీకు? ఆ కుటుంబానికి పరిష్కార మార్గం తెలుసు, సమస్య వచ్చింది అది కూడా వారికి తెలుసు. అయితే వారి పరిష్కారం తీర్చే వ్యక్తి ఒక్కడే కదా, యోసేపు. దేవుని ఉద్దేశం అదే, దేవుని ప్రణాళిక అదే. అయితే మన సమస్యకు పరిష్కారం మన ప్రభువే కదా. భౌతికమైన సమస్యలకు ఆయనే పరిష్కారం, ఆత్మీయ జీవితానికి ఆయనే పరిష్కారం, నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ఆయనే ద్వారం. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో మనుషులు ఒక కుటుంబమే, కానీ చాలా మంది వ్యక్తులు స్వభావాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి ఆ స్వభావాలు అని చూసినట్లయితే చూడండి, 6వ వచనంలో కనపడుతుంది, యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి కదా. ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? వందనం చేసేది. 8వ వచనం చూడండి, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన గాని వారు అతన్ని గుర్తు పట్టలేదు. ఎవరు గుర్తుపట్టారు? యోసేపుని అన్నలు గుర్తుపట్టలేదు. అన్నల్ని ఏం చేశాడు యోసేపు? బాధించిన వ్యక్తులు గుర్తుపట్టలేదు, బాధింపబడిన వ్యక్తి గుర్తుపట్టాడు కదా. గాయం చేసిన వ్యక్తులు మర్చిపోతారు ఎప్పుడు, గాయపడిన వ్యక్తి ఎప్పుడు మర్చిపోడు కదా. సోదరి, మన గృహంలోనైనా మన సంఘంలోనైనా సమాజంలోనైనా చేతులతో కొట్టకపోయినా, చేతులతో గాయాలు చేయకపోయినా, వస్తువులతో గాయాలు చేయకపోయినా, మన నోటి మాటలతో ఎంతమందిని మనం గాయం చేసి ఉంటాం. అందరూ విశ్వాసులే కదా. యాకోబు కుమారులు ప్రభుని ఎరిగిన వారే, ఇది విశ్వాసుల కుటుంబమే, దేవుణ్ణి ఎరిగిన వారే. అయిన నువ్వు ఏమైంది? గుర్తుపట్టలేదు. మన జీవితంలో గుర్తుపట్టని వారు ఊరు ఉండకూడదు కదా. మనం గుర్తుపట్టకుండా ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే వారు మనకి ఎదురు కనపడతారు, కానీ మనం ఏం చేస్తాం? గుర్తులేనట్టే ప్రవర్తిస్తాం, గుర్తులేనట్టే మాట్లాడతాం, గుర్తులేనట్టే ప్రవర్తిస్తాం. సారీ అండి. కదా, ఇక్కడ ఏమవుతుంది? గుర్తు పట్టలేదు కదా. బాధింపబడిన వ్యక్తి గుర్తు పట్టాడు, బాధించిన వ్యక్తులు పట్టలేదు. మరొక లక్షణం కూడా కనపడుతుంది చూడండి, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన కానీ వారు గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గురించి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని కదా ఏం చేస్తున్నాడు? 37వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటది, ఒక కల కంటాడు కదా. ఒకసారి అది కూడా చూసి మనం దాటిపోదాం. అదేమనగా, మనం చేలో పనులు కట్టుచుంటివి, నా పను లేచి నిల్చుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను కదా. ఆయన పనులు ఏమైనా సాష్టాంగ పడ్డాయి అంట అక్కడ ఉన్న పనులు.
అయితే ఆ పైన మనం చూసాం కదా, యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. దీని గురించి నేను బ్రీఫ్ గా అవసరం లేదని అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యిందని. ఎవరి హృదయంలో వారికి తలంపు ప్రభు కంపల్సరీ ఇస్తాడు. ఇక్కడ మరి మీకు అర్థమైంది. అయితే ఇక్కడ యేసేపుకి ఏమైంది? కళ ఎన్ని సంవత్సరాలు కళ? మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఎట్లా 17 సంవత్సరాలప్పుడు తన అన్నలు తనని గోటిలో వేసిన తర్వాత మరి చెరసాల్లో కొంతకాలం ఉన్నాడు కదా. తర్వాత కరువు వచ్చిందని చెప్పినాక కరువు దగ్గర అతను 7 సంవత్సరాలు ధాన్యం దాచిపెట్టాడు. తర్వాత కదా కరువు వచ్చింది. సమృద్ధి ఉన్నప్పుడు దాచిపెట్టిన 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. కుడియడంగా అతను కనిన కళ 20 సంవత్సరాల తర్వాత తన కళ్ళ ముందు ఆ కళ కనబడుతుంది. కానీ వారికి తెలియదు, వారి తమ్మునికే వారు తల వంచారని, మోకరించారని. యాక్చువల్ గా అసలు ఈ సందర్భంలో యాకోబు కూడా గ్రహించలేదు కదా, తర్వాత చేయబోయే కార్యాన్ని, దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కార్యాలను మనం గుర్తించలేము. ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న అననుకూల పరిస్థితుల్ని చూసి వాటిపైవే చూసి మనం దుఃఖిస్తూ ఉంటాం. కానీ తర్వాత ఆయన ఉద్దేశాలు వేరు కదా. ముందు రాబో దినాలలో మీకు మేలు కొరకు ఉద్దేశించిన సంగతులు అన్నట్లు మనం గుర్తారు. అయితే ఇక్కడ మనం చూసాం, బాధించిన వారు ఉన్నారు, బాధింపబడిన వారు ఉన్నారు, గుర్తు పట్టిన వారు ఉన్నారు, గుర్తు పట్టని వారు ఇక్కడ కనబడుతున్నారు. అయితే ఇక్కడ తర్వాత వారు ఏమంటున్నారు? ఒక మాట చూసినట్లయితే 10వ వచనం, వారు లేదు ప్రవ్వా, నిరాశలమైన మేము ఆహారం కొనుటకై వచ్చితిమి, మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నిరాశలమైన మేము ఏగురు వారు కామని అతనితో చెప్పిరి. ఇక్కడ ఏమంటున్నారు? యోసేపు అన్నలు ఎలాంటి వారంట? యథార్థవంతులంట. అవునా? యోసేపు అన్నలు యథార్థవంతులైతే యాకోబు ఎందుకు పంపించలేదు తన 3వ చిన్న కుమారుణ్ణి? మేము యథార్థవంతులమే అని చెప్తున్నాడు. అదే అధ్యాయం 21వ వచనంలో కూడా చూసినట్లయితే, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము, అతను మనను బతిమాల కొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినదని వారితో ఒకరినొకడు మాట్లాడుకుని. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాసము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. అదే 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. యథార్థవర్తనికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ఇక్కడ ఏం కనపడుతుంది? యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. మూఢులు చేయు అపరాధార్థ పరిహారార్థ ఒకరి యందు ఒకరు ఏం చూపిస్తారు? దయ చూపిస్తారు. అంటే వారు యథార్థంగా ఉండేవారు. ఇతను తనవాడా, మనవాడా, పగవాడా, మరో అనేం ఆలోచించడు. లేకపోతే మన జాతి వాడా లేదా మన ఇంట్లో వాడా అనేం ఆలోచించడు కదా. అతను బయటవాడైనా ఎవరైనా సరే అతను యథార్థవంతుడైతే ఏం చేస్తాడు? ఒకరి ఎడల ఒకరు దయా చూపుతారు. అంటే అది జనరల్ కొటేషన్ కదా, ఒకరి ఎడల ఒకరు దయా అంటే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మనిషి అయినా సరే ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తారు మామూలుగానే. కానీ యథార్థవంతులైతే ఏం చేస్తారు? కొంతమంది సరిగా ఉండకపోయినా ఏ రిలేషన్ ఏది చూడకుండా ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తారు. ఇక్కడ వారన్నదమ్ములే ఏం మాట్లాడుకుంటున్నారు?
21లో అతడు మనలను ప్రతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోయిని కదా. ఆ చిన్నవాడు ఆ గోతిలో వేసినప్పుడు ఆ ఎంత బతిమాలు ఉంటాడో, ఎంత ఏడ్చుంటాడో కదా. మీరు ఆలోచన చేయండి. అసలు వాళ్ళు రాసిన సెంటెన్సే ఎంతో బాధగా ఉంటుంది చదువుతుంటే. బతిమాలు కొనినను అతని వేదనని ఏమవ్వలేదంట, వినకపోయినంట. మరి వీరేం చెప్తున్నారు? మేము యథార్థవంతులవి అంటున్నాడు. యాకోబు వీరు ఎలాంటి వారు? రక్త సంబంధికులు కదా. ఒక తండ్రి డిఎన్ఏ కదా, ఒక తండ్రి రక్తం వారిలో ఉంది. ఒక తండ్రి పెంపకంలో వారు పెంచబడిన వారు, ఒక తండ్రి ప్రేమను వారు అనుభవించిన వారు, ఒకే కుటుంబంలో వారు ఉన్నవారు. వారిలో ఏమి లేదమ్మా, ఒకరి ఎడల ఒకరికి కదా. యథార్థవంతులు ఏమై ఉంటారంట, ఒకరి ఎడల ఒకరు దయ చూపుకుంటారంట. ఇక్కడ రక్త సంబంధికులే తన తమ్ముడి ఎడల దయ చూపించలేదు, కానీ ఈయనేమంటున్నాడు? మేము యథార్థవంతులవి అంటున్నాడు. ప్రియ సోదరి, మనం కూడా ఒకే రక్తంలో కడగబడిన వారిని. మరి మన యథార్థత ఎంత ఉంది? నిజమేనా? ఈ వాక్యం మన జీవితంలో నిజంగా అప్లై చేసుకున్న వారమేనా? మన విశ్వాసుల ఎడల, మన సంఘంలో మన సహోదరుల ఎడల, మన కుటుంబంలో మన రక్త సంబంధికుల ఎడల ఎంత దయ చూపిస్తున్నాం? ఈ దినాలలో ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు కనీసం మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పుట్టేటప్పుడేమో అన్నదమ్ములంట, పెరిగే కొంత ఏమవుతారంట, దాయాదులు అవుతారు. ఒక రక్తమే కదా, ఒకే ఇంట్లో ఆడుకున్నారు, అమ్మా నాన్నతో ఉన్నారు, ఒక మంచం మీద కొనుక్కున్నారు, తిన్నారు, కలిసేరు, మెలిసేరు, చదువుకున్నారు. ఎందుకు వారి స్వభావం అలా మారుతుంది అంటే మనం ఎంత ఆలోచించవలసిందో కదా. వారే కాదు, అన్నదమ్ములు, అది లోకంలో సామెత వచ్చిందే కానీ అలాంటి రిలేషన్షిప్ లో ఉన్నవారు ఎంత ఉన్నాం? అత్త ఎడల కోడలికి, కోడల ఎడల అత్తకి, భర్త ఎడల భార్యకి, భార్య ఎడల భర్తకి, బిడ్డల ఎడల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల ఎడల బిడ్డలకి దయలేని వారు కదా. ఎంతమంది అనాథ శరణంలో ఉన్నారు, ఎంతమంది వృద్ధాశ్రమంలో ఉన్నారు. విశ్వాసుల బిడ్డలే, విశ్వాసుల గృహాల్లోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే ఈ వాక్యం మన జీవితంలో అప్లై చేసుకుంటున్నామా? మీరు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు కదా, మేము యథార్థవంతులమి. రక్త సంబంధికుడైన తన తమ్ముని వేదనను వారు చూశారు కానీ వినలేదంట. బ్రతిమాలుకున్నా కూడా వారు కరుణించలేకపోయారంట, దయ చూపలేకపోయారంట. ఎంత విచారించవలసిన సంగతి. సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నున్నాయో కదా, కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నున్నాయో కదా. నా ఆత్మీయ జీవితం సరిగా లేదు, నా కొరకు ప్రార్థించండి అని సమస్య చెప్పుకుంటే ఆ సమస్యకు 10 మందికి మనం ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పుకుంటామో కదా. ఒక బలహీనత ఉందని మనకు చెప్పారంటే మనం వారి గురించి ప్రార్థించాలి. మీరు ఆత్మీయులే కదా అని అనుకోని చెప్తాం కాదు. మీరు కూడా ఇక్కడ ఆత్మీయులే కదా, మీరు కూడా విశ్వాసులే, యథార్థవంతులే కదా. ధైర్యంగా మీరు చెప్తున్నారు మేము యథార్థవంతులే. కానీ దేవుడు కొత్త నిబంధనలు ఏమన్నాడు? ఈ రోజు మీ మీద దోషారోపణ చేయకుండానట్లు మన భక్తి జీవితం. మీరు చేసిన కార్యాన్ని మర్చిపోయారు. వారి యథార్థవంతులు. సంఘ సహవాసంలో కూడా అందరూ విశ్వాసులే, మరి గొడవలు ఎందుకు వస్తున్నాయి కదా? అందరూ ఆత్మీయులే, అందరూ ప్రార్థనా పరులే, అందరూ ఒక్కొక్క వరం కలిగిన వారే. ఎవరికి వారే మేము ఆత్మీయులు, ఎవరికి వారే మేము విశ్వాసులు, మేము యథార్థవంతులు, నీతిమంతులు, న్యాయవంతులు అనుకుంటే మరి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? సంఘాల్లో ఎందుకు ఈ దినాల్లో ముక్కలు ఎక్కువ అవుతుంది కదా?
మనం ఆలోచించాలి. ఎవరికి వారమే మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నా కుటుంబం ద్వారా, నా ద్వారా నా సంఘంలో ఎలాంటి నష్టం ఎలాంటి గలిబిలి కడగకూడదు. నా వల్ల ఎలాంటి ఈ, అపనిందలు, సాక్ష్యం కోల్పోకూడదు. నేను వెళ్తున్నా నా సహవాసం అని మనం తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటే ఎంత మౌనం వహిస్తే అంత మేలేమో కదా మనం వెళ్తున్న మన సహవాసానికి కదా. అందరూ విశ్వాసులే, అందరూ ఆత్మీయులే అన్నలు అయిన వీరు కూడా ఏం చెప్తున్నారు? ఏ వ్యక్తినైతే బాధించారో ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి మేము యథార్థవంతుడిని అంటున్నారు. కొంతమంది చెప్పుకుంటారు, వారి గురించే వారు సాక్ష్యాలు. ఎంత విచిత్రంగా ఉంటాయో. ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఏబు ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఏబు గురించి దేవుడు చెప్పాడు సాక్ష్యం. ఏబు గురించి సాతాను దగ్గర దేవుడు వేసాడు సవాలు. ఈ దినాల్లో మనం చెప్తున్నాం సాక్ష్యం, మేము ఇలా, మా పిల్లలు ఇలా. మన సాక్ష్యాలు ప్రభుని మహిమపరచకపోవచ్చేమో, కానీ దేవుడు చేసే కార్యాలు ప్రభుని మహిమపరుస్తారు. అయితే మన సాక్ష్యం చెప్పే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ దినాలలో చెప్తున్న సాక్ష్యాలను బట్టి యూట్యూబ్లో ఎంత అవహేళనగా ప్రభుని మాట్లాడుతున్నారు కదా. అవి వారు చేస్తారులే, మేం కాదులే అనుకో. మన జీవితాల్లో కూడా ఉంటాయేమో అలాంటివి, మనకు తెలియకపోవచ్చు. అవి యూట్యూబ్లో వచ్చినాయి, మన యూట్యూబ్లో రావట్లేదేమో. అంటే ఆలోచన చేద్దాం. వీరి గురించి వీరే సాక్ష్యం చెప్తున్నారు. వీరి సాక్ష్యం ఇది కరెక్ట్ గా ఉందా? వారు యథార్థవంతులు అంటున్నారు కదా. యథార్థవంతులు నీతి వారికి ఏమైందంట? రక్షకంగా ఉండింది. వీరి నీతి వీరికి రక్షణగా లేదు కదా ఈ సమయంలో. మన నీతి మనకు రక్షణకర్తగా ఉంటుందా? రక్షణగా మన యథార్థత మనల్ని రక్షించగలుగుతుంది. ఇక్కడ వీరు అన్నదమ్ములు అలాగూ మాట్లాడు. అయితే వారు చేసిన పరిస్థితులను బట్టి వారు 3 దినాలు కదా చెరసాలలో. ఇక్కడ స్వపరీక్ష చేసుకుంటున్న అన్నదమ్ములుగా కనపడుతున్నారు కదా. ఆ 3 దినాలు ఆ చెరసాలలో ఉండి వారు ఎన్ని ఆలోచించి ఉంటారో కదా. ఎంత కుమిరిపోయారో, ఎంత ఆలోచన చెందారో, ఎంత కలత చెందారో. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాం, ఈయనేంది మనం నమ్మటం లేదు. ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి నమ్మకాన్ని సంపాదించుకోవటం ఎంతో కష్టం. సంఘములో మన ఎడల మన పరిపాలించే నాయకులకి, మన మీద కాపరుగా ఉన్న వారికి మన ఎడల నమ్మకం ఉందా? మన మాటలు వారు నమ్మగలుగుతున్నారా? మన భక్తి జీవితం వారు తేటగా చూడగలుగుతున్నారా? మన అభివృద్ధిని ఇక్కడ వారు యథార్థవంతులని వారు చెప్పుకున్న నమ్మలేని యోసేపుకి అన్నీ తెలుసు. వారు అన్నది యథార్థవంతులు కారు కదా. అయితే వారికి స్వపరీక్షకి సమయం ఇచ్చాడు యోసేపు. దేవుడు నీకు నాకు సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం. అయితే యోసేపు ఒక మాట అంటున్నాడు చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువారును, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. ఇక్కడ దేవునికి భయపడే వ్యక్తి ఉన్నాడు కదా. యథార్థవంతులైన వారు ఎవరికి భయపడ్డారు? మనుషునికి కదా. యథార్థవంతులు అని చెప్పుకుంటున్నారు అంతే, వారు మనుషులకి భయపడుతున్నారు. నిజంగా వారు దేవునికి భయపడితే సంఘంలో ఎలాంటి గొడవలు రావు, కుటుంబంలో ఎలాంటి గొడవలు రావు, సమాజంలో గొడవలు రావు కదా. దేవునికి భయపడే వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో మనుషులకు భయపడే మనుషులు ఉన్నారు, దేవునికి భయపడే మనుషులు ఉన్నారు, బాధించిన వారు ఉన్నారు, బాధకు గురైన వారు ఉన్నారు,
శ్రమ అనుభవించిన వారు ఉన్నారు, శ్రమ నుండి విడుదల చెందిన వారు ఉన్నారు కదా. వారి వేదన బతిమాలుకులను చూడని వారు ఉన్నారు, బతిమాలుకులను చూసి విడుదల చేసి ప్రేమించి హత్తుకున్న వారు కదా. ఎన్ని లక్షణాలు! మనుషులందరూ వారే, ఒక కుటుంబంలో వారే. మన కుటుంబంలో మనకి ఎన్నో విధాల పాఠాలు మీరు మనకి నేర్పుతున్నారు కదా. వారు వేదన చూశారు, వారి వేదన వారు ఏమయ్యారు, వినలేకపోయారంట. వారు ఎంత స్పష్టంగా వారిలో మార్పు వచ్చిందో కదా మాట్లాడుతున్నాడు. ఏది, అతడు మనల్ని బ్రతిమాలుకొనినప్పుడు మనము అతని వేదనను చూసి వినకపోతుంది, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు అనుకొనెను కదా. మనం కొలస్సీలో ఒక వచ్చిన చదివే, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సరే, తర్వాత చూద్దాం కదా. వారు వినలేదంట. అయితే మరొక వచ్చిన చూడండి, 28వ వచనంలో. ఈ కింద ఇదంతా మీకు తెలుసు కనుక నేను దాటిపోతున్నాను. 28వ వచనంలో చూడండి, మధ్యలో నుంచి. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఎవరు చేశాడంట? చెరసాలలో ఉన్న యోసేపు ఎప్పుడూ చెప్పలేదు, దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేసాడు అని ఆయన అనుకోలేదు, నాకెందుకు ఇట్లా చేసాడు అని బాధపడలేదు, దేవుణ్ణి ఆయన ప్రశ్నించలేదు, దేవుణ్ణి ఆయన నిట్టూర్పు కూడా విడిచినట్లు లేదు. యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవునికి భయపడే వ్యక్తి ప్రవర్తన, దేవునికి భయపడే వ్యక్తి మాట్లాడే విధానం కదా. మనుషులకు భయపడే వ్యక్తులు మాట్లాడే విధానం. ఇక్కడ వారు ఏమంటున్నారు, దేవుడు మనకిట్లు చేసెను అంటున్నాడు. మీరే చెప్పుకుంటారు మేము యథార్థవంతులు అని, దేవుడే అట్లా చేసాడు అని వారే చెప్పుకుంటున్నారు. దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. అయితే తగిన ప్రతిఫలం, అన్యాయానికి తగిన ప్రతిఫలం అనుభవించవలసిందే కదా. పక్షపాతం దేవునికి లేదు. అయితే ఏమంటున్నాడు, వారి గుండెలు ఏమైనాయి అంట, అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి భయపడ్డారు కదా. భయం ఎవరికి కలిగిద్ది? యథార్థవంతులకు భయం కలిగిద్దా? యోబుని వారి స్నేహితులు అంటారు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యథార్థవంతులు ఏమవుతారంట, ధైర్యంగా ఉంటారంట, సింహం వలె. నిజంగా ఏ తప్పు చేయనప్పుడు ఎవరో ఎందుకు, మనమే మనుషులమే. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యలో వాళ్ళేదో ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ లో మన తప్పు ఏమి లేనప్పుడు మనం ఎంత ధైర్యంగానే ఉంటాం కదా. ఫలానా వ్యక్తి ఫలానా మాట నీ గురించి చెప్పింది అని విన్నామని మనం చెప్పలేదనుకో, మనం ఎట్లుంటాం? ధైర్యంగా. అదే చెప్పామనుకో మనం ఎట్లుంటాం? మన మొహంలోనే తెలిసిపోయింది కదా. 14వ అధ్యాయం కిందే ఉంటది ఆ వచనం. తర్వాత ధ్యానం చేయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఇందాక చదివినప్పుడు 9-10 వచనాలు చూడండి. మీరేమంటున్నారు, దేవుడు ఏం చేశాడు వీరికి? యాక్చువల్ గా దేవుడు అక్కడ యోసేపు ద్వారా మేలే ఉద్దేశించాడు. యోసేపు మేలే వారికి ఉద్దేశించాడు. యోసేపు ఏం చేస్తున్నాడు? వారికి ఆహారం ఇచ్చాడు, రోకలు ఇచ్చాడు, తిరిగి వారి దాంట్లోనే పెట్టాడు. వాళ్ళు అనుకోలేదు ఏమని, మన రోకలే మనకిచ్చాడు, మన ఎట్లా ప్రేమ చూపించాడు, లేదా మనకి మేలు చేసాడని వారు అనుకోలేదు. మేలు వారు ఏం చేయరు, కీడుగా ఎంచుకున్నారు. అంటే మనం వేగులు వారం అనుకుంటున్నాం కదా, ఈ రోకలు మన మీద వేసి మళ్ళీ మనకే నిందేస్తాడేమో కదా. తాను దొంగ అయితే ఎదుటోళ్ళని కూడా దొంగే అనుకుంటారంట కదా. తాను ఏది ఆలోచిస్తున్నాడో ఎదుటోళ్ళు కూడా అలాగే ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు వీరి ప్రవర్తన, వీరి మాట తీరు, వీరు మాట్లాడే విధానం కూడా అట్లాగే. వారి ఆలోచనలు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో కదా. మేలు కొరకు యోసేపు ఉద్దేశించాడు. అయితే అంటే వారిని పరీక్ష అనుకోవచ్చు మనం ఆ సమయంలో. ఏది ఏమైనప్పటికీ కదా, వారి ఆలోచన విధానం, మనకే డబ్బులు ఇచ్చి మనమే దొంగతనం చేసామని మరలా మనమేదే నోరం వేస్తారేమోనన్న ఆలోచనలోకి వారు వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా
సో అతను ఏం చెప్తాడు, మీరు వెళ్ళి తీసుకొని రండి, ఈ యథార్థతను నేను నమ్ముతాను, నమ్మినాక మీరందరూ వచ్చి ఇక్కడ వ్యాపారం చేయొచ్చు అన్నారు కదా. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక వారిని ఏం చేశాడు, అసలు ఒక సమయంలో ఆ అధ్యాయంలో 42వ అధ్యాయం చాలా విశేషమైంది ఆయన జీవితంలో. వారిని చూసి దుఃఖం ఆపుకోలేక వెళ్ళి ఏడ్చి మరలా వచ్చి తుడుచుకొని వచ్చి మరలా వారితో మాట్లాడినట్లు కఠినంగా మాట్లాడాడు. వారు చేసిన కీడును ఆయన అయితే మనుషులు గుర్తుపట్టాడే కానీ ఆ కీడును ఆయన గుర్తుపెట్టుకోలేదు. మనమైతే ఏం చేస్తాం, మనం ఒక మాట అంటే మనం సచ్చేదాకానే వారు సచ్చేదాకా నా మాటను గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. వారిని చూసినప్పుడు ఆ మాటే గుర్తొచ్చింది, లేదా ఆ కార్యమే గుర్తొచ్చింది. ఇక్కడ యోసేపు దేవునికి భయపడేవాడు కనుక వారి నుండి సమాధానాన్ని, వారిని ప్రేమించాడు. దేవుని కోరుకున్న సమాధానాన్ని, దేవుని చూపిన ప్రేమను వారి ఎడల చూపిస్తానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. అయితే తన ఉద్దేశం ఏంటి, వారిని బంధించాలి, శిక్షించాలి, ఏదో చేయాలని కాదు. ఆ రీతిగానైనను తన తమ్ముడిని, తన తండ్రిని తాను చూడగలనని కదా యాకోబుకు తెలీదు. అందుకే ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్నాడు. పంపించింది యాకోబే, అవన్నీ జరిగింది విన్నది యాకోబే, కానీ మరలా మాట్లాడుతుంది కూడా యాకోబే కదా. ప్రతికూలంగా ఉన్నాయి అనుకుంటున్నాడు. మన పరిస్థితులు కూడా, మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులనే మనం అనుకుంటాం, కానీ దేవుని ఉద్దేశంతో దేవుని మీద ఆధారపడి చూసినప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మారుస్తాడు. జరగబోయేది ఆ కుటుంబంలో ఎవరికి తెలియదు, యాకోబుకు తెలియదు, యాకోబు బిడ్డలకు, కానీ దేవునికి, ప్రియ సోదరి, నీ జీవితంలో నా జీవితంలో జరగబోయేది మా ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల వైపు చూసి మనం భయపడే వారిగా కాకుండా దానిని తర్వాత దేవుడు ఉద్దేశించినవి ఏంటో మనం గ్రహిద్దాం. అయితే ఈ చరిత్ర మీరు ఎరిగిన వారే కనుక ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి, మన కుటుంబంలో ఉంటారు ఇలాంటి ప్రజలు, సంఘములో ఉంటారు, సమాజంలో కూడా ఉంటారు. అయితే సంఘములో అయినా, ఇంటిలోనైనా, సమాజంలోనైనా మనము దేవునికి భయపడితే మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది. అయితే దేవునికి భయపడే మనం ఎలా కోరుకోవాలి, సమాధానాన్ని కదా. ఆ స్థానంలో నిజంగా మనం ఉంటే ఒక క్షణం మనం ఆలోచించుకుందాం, ఆ దినాన మీరు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఈ రోజు మీరే నా కాళ్ళ దగ్గరకు వచ్చారంటాం కదా విడిగా అయితే. కానీ యోసేపు ఎక్కడ అలాగూ మాట్లాడు, వీరి ప్రవర్తన వీరిదే తప్పు అయ్యింది కూడా. వీరేమన్నారు, దేవుడే మనకి ఇట్లా ఎందుకు చేసాడో అని దేవుడిని వారు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకి కనపడుతుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏమి నేర్చుకోవాలి, మన సంఘంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కొత్త నిబంధనలో నేను 2 మాటలు చూపించి ముగిస్తాను. మనం 20 కొలస్సీలో చదువుకున్నాం కదా, కొలస్సీ 3వ అధ్యాయం 22 నుంచి మనం చూసుకున్నట్లయితే 23, 24లో కూడా మనం చూసినట్లయితే కనపడుతుంది. ప్రభు వలన ఫలంగా పొందుచున్నామని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. ఇప్పుడు యోసేపు ప్రభుని ఎరుగున్నాడు, తన ప్రవర్తనను తన క్రియల్లో చూపించాడు. తాను భయపడుతున్న దేవుణ్ణి తన అన్నదమ్ములకి ప్రవర్తన ద్వారా చూపించాడు కదా. ఏమంటున్నాడు, మీరు ప్రతిఫలం పొందుతారని మనుషుల కొరకు కాక. యాక్చువల్ గా ఒకవేళ అంత ప్రేమ ఉంటే రాంగులు మనం హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని నేనే మీ తమ్ముడిని దేవుడి ఎట్టుగా అని అనొచ్చు. కానీ పరిస్థితులు, వారు పశ్చాత్తాపానికి కూడా ప్రభువు అనుకూలపరిచాడు. వారిలో మార్పును కూడా తీసుకురావటానికి ఆ సమయాన్ని ఫరోని యోసేపుని పరిస్థితులని మార్చాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతిఫలము ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొంది ఉన్నామని ఎరుగుదుము గనక మీరేమి చేసినను మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. మనుషులకి మనం కనబడాలని ఎప్పుడు ఏది చేయకూడదు. దినాల్లో సేవకులు కళ్ళల్లో పడాలనో
సేవకుల్లో వారితో బాగా ఉండాలనో లేదా వారు మననే ప్రేమించాలనో ఎక్కడ లేని మాటలు ఉన్నాయి లేని చెప్తా అసలు కొంతమంది అయితే అసలు విగ్రహాలుగా చేసుకుంటూ డబ్బాలు కొడుతూ అట్లా ఉండొద్దు. మనం ప్రభు కోసం చేయాలి ఏ పనైనా. నీ సహోదరుని నువ్వు గౌరవించావా? నీ సహోదరుని నువ్వు ప్రేమించావా? నీ సహోదరుని నువ్వు ఆదరించేవా? ఆమె శ్రమల్లో పాలు పంచుకున్నావా? లేమో ఆమె ఇరుకు ఇబ్బందుల్లో నువ్వు పాలు పంచుకున్నావా? నిన్ను హైలైట్ చేసుకోవటానికి, నన్ను హైలైట్ చేసుకోవటానికి కాదు. నీవు కలిగి ఉన్న ప్రభుని నీవు కనపరచడానికి, ప్రతిఫలం ఆశించకుండా కదా, మనసు పూర్తిగా ప్రభు కొరకు చేయాలి. మనుషులకు భయపడే వ్యక్తులు ఎంత యథార్థవంతులని చెప్పుకున్న వారి ప్రవర్తన చూసాం. దేవుని భయపడే వ్యక్తులు మాట్లాడే విధానాన్ని కదా, వారి ప్రవర్తన వ్యత్యాసం మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తును దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును కదా. ఇందులో పక్షపాతం ఏమి? తమ్ముడి ఎడల వారు ఎలాగో ప్రవర్తించాడు మనకి తేటగా కనబడుతుంది. అయితే తమ్ముడు అన్న ఎడల అలాగూ ప్రవర్తించలేదు, కానీ దేవుడు వారికి పశ్చాత్తాప హృదయాన్ని కలిగించాడు కదా. ఆ అన్నల్ని కన్న తండ్రి నమ్మలేదు, సొంత తమ్ముడు నమ్మలేనంత యథార్థతను వారు కోల్పోయి వారి యథార్థవంతులివి అని చెప్తున్నారు. కుటుంబంలో భర్త ఎడల, బిడ్డల ఎడల మన యథార్థతను మనం కోల్పోకూడదు. సంఘంలో విశ్వాసుల ఎడల మన యథార్థతను కోల్పోకూడదు. సమాజంలో మనం క్రైస్తవులను చెప్పుకుంటూ క్రీస్తును పోలి నడుచుకోకుండా ఉంటే మనం యథార్థత పోయిన వారమే, కోల్పోయిన వారు. క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడే మనం క్రైస్తవులమే. అంతేకాని క్రైస్తవులను చెప్పుకుంటూ అన్నిట్లో ఉంటున్నాము అంటే అది మనుషుల కొరకు, ఈ దినాలలో మనుషుల కొరకు చేసేవి ఎక్కువైపోతున్నాయి. సంఘంలో కూడా, ఆరాధన విషయంలో కూడా, బల్ల తీసుకునే విషయంలో కూడా మనుషుల కొరకు. నేను తీసుకుంటే ఏమైందో, తీసుకోపోతే ఏమైందో, వీరేమనుకుంటారు, వీరే అని రొట్టె రసంలో చేయి వేసే విషయంలో కూడా మనుషుల కొరకు చేసే ఆరాధనలు ఎక్కువైపోతుంది. ఈ రోజు ప్రేయర్కి రాకపోతే సిస్టర్ ఏమంటుంది, బ్రదర్ ఏమంటారు, సేవకులు ఏమన్నా అంటారేమోనని. ప్రజల కొరకు, మనుషుల కొరకు కాదు, కానీ దేవుని కొరకు మనము చేయాలి. అయితే చేరి వస్తున్న మనను చూసి మనది వెనక వారు మననేమి నేర్చుకుంటున్నారు? ఒక వ్యక్తిని చూసి ఒక సంఘంలో వారు నేర్చుకున్నారు. కొలసీలు, అదే కొలసీలు 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఏం నేర్చుకున్నారు? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు క్రీస్తు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ కొలసీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎపఫ్రాను చూసి ఏమి నేర్చుకున్నారు? వారు విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకున్నారంట. మొదటి 3-4 వచనాల్లో ఉంటారు. పరిశుద్ధులందరి మీద వారికి మీకున్న ప్రేమ కదా, ప్రేమను గూర్చి కదా వినినప్పుడు పౌలు తిమోతి ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు, ప్రభుని ప్రార్థిస్తున్నారంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. ఇవన్నీ ఎక్కడ వాళ్ళు అయితే మనం చూసినట్లయితే 7వ వచనంలో ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన ఈ సంగతులు మీరు నేర్చుకున్నారు. సోదరి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మన అనుభవం ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు. అయితే వెళ్తున్న మనను చూసి మన వెనక తరం వారు ఏం నేర్చుకుంటున్నారు? ఎపఫ్రాను చూసి ఆ సంఘంలో వారు విశ్వాస జీవితాన్ని నేర్చుకున్నారు, పరిశుద్ధులందరి ఎడల ప్రేమను నేర్చుకున్నారు. అయితే కింద కూడా మనం చూసినట్లయితే ఎలాగో ప్రార్థన చేయాలో కూడా పౌలు వారికి చెప్తున్నాడు. ఏ విషయాలు ప్రార్థన చేయాలో కూడా చెప్తున్నాడు. ఒక 2 మాటలు చదువుకొని ముగించు. అందుచేత 9వ వచనం, ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ ఆత్మ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధి స్వాస్థ్యంలో పాల్వారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుణ్ణి బతిమాలుచున్నారు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎపఫ్రాను చూసి విశ్వాసం నేర్చుకున్నారు, పరిశుద్ధులు అందరి ఎడల ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నారు అని చెప్తూ మీరు ఏ విషయాల్లో ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటున్నానో అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ 9 నుంచి 13 వచ్చిన వరకు కనీసం ఒక 13 లక్షణాలు కనపడుతాయి. మీరు తర్వాత వెళ్ళినాక వివరంగా ధ్యానం చేయండి. ఏమేమి చెప్తున్నారంటే సంపూర్ణ జ్ఞానము, ఆత్మ విషయమై వివేకం కలిగి ఉండాలని వారు చెప్తున్నారు. ఆయన చిత్తం పూర్ణంగా గ్రహించినట్లు అని చెప్తున్నారు. ప్రతి సత్కార్య విషయంలో మనం పొందాలని చెప్తున్నాడు. అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో ప్రభుని సంతోష పెట్టాలని చెప్తున్నాడు. ఆయనకు తగినట్లుగా నచ్చిన వాటిల్లో మన ఇష్టానుసారంగా చేసుకొని మనకు నచ్చని ప్రభుకి ఇష్టం కాదని లేదా ప్రభుకి ఇష్టం అని జరిగించటం కాదు. అన్ని విషయాలలో ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, కొంచెం కాదు, పూర్ణమైన ఓర్పు, దీర్ఘ శాంతము కనబడినట్లు కదా. ఏసేపు దీర్ఘ శాంతము అన్నల ఎడల కనబడింది. అంతేకాదు ఏమన్నా మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచాలి. మన ప్రార్థనలో ఉండవలసిన అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి. మన ప్రార్థనలో ఏ అంశాలు ఉంటున్నాయి, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన సహోదరుల కొరకు మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, మనను చూసి మన సహోదరులు ఏమి నేర్చుకుంటున్నారు, మా ముందున్న తరం భక్తిగా ఉన్నారు అని ఇప్పుడు తరం వరకైతే చెప్పుకుంటున్నారు. కానీ మన వెనక వచ్చే తరం ఏం చెప్పుకుంటారు? ఈ దినాల్లో చాలా విచారించవలసిన సంగతి ఏంటంటే క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనలో కులాలు వచ్చినాయి. కుల ప్రాతిపదికన విడిపోవటం. ఒక అంకుల్ చెప్తున్నాడు, అప్పుడు దాకా వాక్యం చెప్పాడంట, కిందకు వచ్చి కూర్చున్నాడంట, మరో అంకుల్ వందనాలు చెప్తే వందనాలు చెప్పలేదు. అంటే మనం ఈ మాదిరి కదా, మనం ముందున్న వారు మనకు మాదిరి చూపాలి, మనం వెనకున్న వారికి మనం మాదిరి. ఎపఫ్రాను చూసి ఆ సంఘస్థులు ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నారు, విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకున్నారు. స్థానిక సంఘములో నిన్ను చూసి నీ సహోదరులు ఏమి నేర్చుకుంటున్నారు, నన్ను చూసి నా సహోదరులు ఏమి నేర్చుకుంటున్నారు, లేదా విశ్వాసులైన సహోదరులను చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం కదా. ఆలోచిద్దామమ్మా. మనం ఒక రక్తంలోనే కడగబడ్డాం, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒక దేవుణ్ణే మనం గణపరుస్తున్నాం, ఒక సహవాసంలోనే ఉంటున్నాం, సార్వత్రిక సంఘంలో ఒకసారి ఎత్తబడతాం. అయితే మనలో ఎందుకు ఇన్ని విభేదాలు? అయితే మనం చదువుకున్నాం కదా, రోమాపత్రిక 5:6 వచనం నుంచి 11 వచనం వరకు. ఒక కుటుంబంలోనే మనుషులు మనస్తత్వాలను మనం చూసాము, వారి ప్రవర్తనను మనం చూసాము. ఒక కుటుంబంలోనే దేవునికి భయపడే వ్యక్తి ప్రవర్తనను, మనుషులకు భయపడే వ్యక్తి ప్రవర్తనను చూసాము. తన గురించి తాను సాక్ష్యాలు చెప్పుకునే వ్యక్తుల్ని చూసాము. తన ప్రవర్తన ద్వారా ప్రభుని గణపరిచిన వ్యక్తిని చూసాము. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని వైపు మనం చూస్తే మన సమస్యకు పరిష్కారం మనం చూసాము. అయితే వారందరికీ ఎవరు సమాధానకర్త కదా. రోమాపత్రిక 8లో మనం 5, 6, 7లో చూసాం కదా. 6 ఏలి అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను కదా. తన యవన వయసులో భక్తిహీనుల కొరకు కదా,
మనం అనుకుంటున్నాం కదా మనమే భక్తులు అని. అయితే మనల్ని మార్చాడు ప్రభు. బలహీనులమే, భక్తిహీనులమే సరిచేసాడు కదా. ఒక కుటుంబాన్ని సరిచేసాడు. ఆ కుటుంబంలో మనుషుల మనస్తత్వాలను సరిచేసాడు. ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం తిరిగి ఆనందించింది ప్రభు. వారు గుర్తుపట్టలేదు కానీ అతను గుర్తుపట్టాడు. వారు ప్రేమించలేదు కానీ అతను ప్రేమించాడు. వారు క్షమించలేదు కానీ అతను క్షమించాడు. వారు చేర్చుకోలేదు కానీ ఆయన చేర్చుకున్నాడు. వారు ఆదరించలేదు కానీ వారు ఆదరించారు. వారు ఏదైనా చూశారు కానీ వినలేదు కానీ వీరు మొరను ఆయన విన్నాడు కదా. ఎంత విశేషమైన ప్రేమ. వారు సమాధానాన్ని కోరుకోలేదు కానీ ఇతను సమాధానాన్ని కోరుకున్నాడు. వీరు ఆయన కలిసి ఉండటానికి ఇష్టపడలేదు కానీ ఈయన వారు కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు. వారిని కలిసినప్పుడు, వారిని చూసినప్పుడు ఎంత ఆనందించాడో, దుఃఖంతో కూడిన సంతోషం కదా. ఎంత కుమిలిపోయాడో, ఎంత నలిగిపోయాడో కదా. వారిని చూసే నన్ను ఆనందమే ఆయనలో ఎక్కువ కలిగి. ప్రియ సోదరి, ప్రభు సన్నిధికి వస్తున్న నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూస్తున్న ప్రభు మన ఎడల ఆనందం కదా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. మన జీవితం ఆయనకు ఆనందంగా ఉండాలి. మన ప్రవర్తన ఆయనకు ఆనందంగా ఉండాలి. మన ప్రార్థన కూడా ఆయనకు ఆనందంగా ఉండాలి. మనం ప్రార్థనలో ఏం చేస్తున్నాం? విశ్వాసులకు మనం ఎంత మాదిరిగా ఉంటున్నాం? స్థానిక సంఘంలో మనం ఎంత మాదిరిగా ఉంటున్నాం? ఇదే మనం ఆలోచించుకుందాం. ప్రభుని అడుగుదాం, తీర్మానం చేసుకుందాం. నా వలన, నా కుటుంబం వల్ల, నా సంఘంలో కానీ ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు వాటిల్లకూడదు ప్రభా. నష్టం వాటిల్లకూడదు. నా స్థానిక సంఘం సాక్ష్యం పోకూడదు. నా స్థానిక ప్రియులు, యజమానుల్ని, కాపరుల్ని మనం గౌరవిద్దాం, విధేయులుగా ఉందాం. విశ్వాసులను ప్రేమిద్దాం. ఒకరి ఎడల ఒకరు జాలి చూపిద్దాం కదా. యథార్థవంతుల లక్షణమే ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఉండటం. అయితే మన ప్రియ ప్రభు భక్తిహీనులమై మనం ఉండగా దేవుడు ఏం చేశాడు? మనని ప్రేమించాడు. సమాధానాన్ని కోరుకున్నాడు. సమాధానాన్ని కోరుకుందాం. అన్నదమ్ములకు సమాధానం లేదు, తండ్రి బిడ్డలకు సమాధానం లేదు. అలాంటి సమాధానం లేని వారి కొరకే ఆయన ఏమయ్యాడు? అఘోర కల్వరిలో, ఆ సిలువలో నీ కొరకు, నా కొరకు మరణించాడు కదా. ఎవరు చూపగలరు ఇంత ప్రేమను? ఎవరు చేయగలరు ఇంత త్యాగాన్ని? అయితే ఈయన అంటున్నాడు, ప్రేమ వెల్లడి చేశాడంట. ఎలాగ వెల్లడి చేశాడు? మంచివాని కొరకు కదా. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటారు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగించవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఎలాంటి వయసులో? యుక్త వయసులో కదా. యుక్త వయసులో ప్రభు సన్నిధికి రాని బిడ్డలు మన బిడ్డలు అందరు ఉన్నారు. మన వారి కొరకే, మన కొరకే, మన బిడ్డల కొరకే, మన భర్త కొరకే కదా. మనందరి కొరకే ఆయన యుక్త వయసులో తన ప్రాణాన్ని చనిపోయాడు కదా. యవన వయసులో చనిపోతే వామ్మో ఏముంది, ఇతనికి చిన్న జీవితం, పిల్లాడు చనిపోయాడు, ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో ఉంది అనుకుంటాం మనమైతే ఈ లోకంలో. కానీ అలా భక్తిహీనులు, బలహీనులు అయిన, అవిధేయులమైన మన కొరకు ఆ ప్రియ ప్రభు, ఆ నిష్కలంకుడు, ఆ నీతిమంతుడు, ఏ పాపం లేనివాడు, ఏ తప్పు లేనివాడు కదా చనిపోయాడంటే, అన్యాయంగా సిలువ వేశారంటే ఆ బందిపోటు దొంగల మధ్య ప్రభు ఎవరి కోసం? నోరు తెరవని ప్రేమ, బదులు పలకని ప్రేమ మన కొరకు ఏమైంది? మౌనం వహించి. ఒకని అవిధేయత వల్ల పాపం వస్తే, ఒకని విధేయత వలన మనకి రక్షణ, విడుదల కలిగింది. అయితే సమాధానాన్ని కోరుకున్న ప్రభు యోసేపు కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబం ఆనందదాయకంగా మారింది. అనేకులకి ఆ వ్యక్తిని ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి భయపడే వ్యక్తి జీవితం ప్రకాశించింది కదా. అయితే సంఘములో నీవు దేవునికి భయపడితే నీ జీవితం, నా జీవితం ప్రకాశించింది. అంతేకాదు అనేకులకు వెలుగు. ఎపఫ్రా జీవితం అనేకులకు వెలిగించింది. అనేకులు నీ విశ్వాసంలో నడిపించింది. దేవుని ప్రేమ కలిగి అనుసరించడంలో నేర్చుకునేలాగా తన భక్తి జీవితం, యోసేపు జీవితం, ఎపఫ్రా జీవితాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సంఘంలో మాదిరిగా ఉన్నాడు. క్రీస్తుకు మాదిరిగా యోసేపు అక్కడ కనబడుతున్నాడు. అయితే మనం ఎవరు మాదిరిగా ఉన్నాం? మనం నమ్ముకున్న దేవునికి మాదిరి కలిగి ఉన్నామా? లేకపోతే మన విగ్రహాలుగా పూజిస్తున్న కులం, లేదా విగ్రహాలుగా పూజిస్తున్న సేవకులు మనకు మాదిరిగా ఉన్నారా?
మనుషుని ఒకళ్ళ లెవెల్లో పెట్టుకుంటే ఆ లెవెల్ వరకే మనం ఆలోచిస్తాం. కానీ ప్రభుని మనం చూస్తే ప్రభు ఉన్నతమైన ఆలోచనల వైపు మనం ఆలోచనలు చేయగలం, ఆ రీతిగా నడవగలం. అయితే ఇంకా ఈ కూడికలో ఎవరైనా ప్రియ ప్రభుని అంగీకరించిన వారు, ఒకవేళ అంగీకరించి ఇంకా సమాధానం లేని వారు సంఘంలో కానీ, కుటుంబంలో, సమాజంలో కానీ మన ప్రియ ప్రభు సమాధానాన్ని కోరుకుంటున్నాడు. మీ కొరకు నేను చనిపోయానని రోమపత్రికలో మాట్లాడుతున్నాడు. అయితే మనం కూడా ఆ రీతిగా మాదిరికరమైన జీవితం కలిగి ఉండి ప్రభువుకి భయపడే వారిగా, ఆ రీతిగా మన ప్రవర్తనను వెల్లడి చేసేవారిగా, మన గురించి మనమే సాక్ష్యాలు చెప్పుకునేవారిగా కాదు, కానీ ప్రభు సంఘం మన కొరకు సాక్ష్యం చెప్పులాగా మన ప్రవర్తన ఉండలాగా ప్రభు ఈ చిన్ని మాటలు మన వేదికల్లో దీవించిన గాక. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం కనుక ఇదే రక్షణ దినం, ఇదే మీకు అనుకూల సమయం. ప్రభు దీవించిన గాక. అందరికీ వందనాలు. వందనాలు. ఆదికాండం 40